బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం నిధుల విడుదలకు ఒప్పుకోవడంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. దీంతో ఇవాళ నుంచి ప్రైవేటు కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. 1200 కోట్ల బకాయిల్లో ప్రస్తుతం 600 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరో 600 కోట్ల రూపాయలను దీపావళిలోగా ఇస్తామంది. ఇందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అంగీకరించాయి. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం నిధుల విడుదలకు ఒప్పుకోవడంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. దీంతో ఇవాళ నుంచి ప్రైవేటు కాలేజీలు యథావిధిగా తెరుచుకోబోతున్నాయి. 1200 కోట్ల టోకెన్స్లో ప్రస్తుతం 600 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరో 600 కోట్ల రూపాయలని దీపావళిలోగా ఇస్తామంది. ఇందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద మధ్యతరగతి విద్యార్థులకు వరం లాంటిదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుంచి 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, నిన్న ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చర్చలు ఫలించాయి. ఇవాటి నుంచి మళ్ళీ యథావిధిగా ప్రైవేటు కాలేజీలు కొనసాగబోతున్నాయి. సో ఈ చర్చలు సఫలం కావడానికి ఎటువంటి అంశాలు దోహదపడ్డాయి? దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలి, లేని పక్షంలో బంద్ చేస్తామంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా చర్చల్లో కొంతవరకు ప్రతిష్టంభన ఏర్పడింది. మొన్న కూడా చర్చలు జరిగాయి. నిన్న ఉదయం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అటు మరో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకవేళ నిజంగానే ప్రైవేట్ కాలేజీలు కనుక బంద్ చేసినట్లయితే 10 లక్షల విద్యార్థులపైన ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంద్ కాకుండా చూడాలి, వాళ్ళు అడుగుతున్న బకాయిల్ని చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం అటు భట్టి విక్రమార్క నేతృత్వంలో మరోసారి అటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రులు చర్చలు జరిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మాట వాస్తవం అంటూ అటు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాయి. కాలేజీలు నిర్వహణ తీరని భారంగా మారిపోయింది. ఇప్పుడు కాలేజీలు మూసివేత తప్పితే తమకు మరో గత్యంతరం లేదంటూ వాళ్ళు తమ ఆవేదనను వెలిపించుకున్నారు. సానుకూలంగా విన్న మంత్రులు వెంటనే వాటికి సంబంధించి బకాయిలు విడుదల చేయడానికి అంగీకరించారు. ఇప్పటికి వాస్తవానికి 5,520 కోట్ల రూపాయలు బకాయిలు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడు ఉన్నాయి. ఇది గత ప్రభుత్వ హయాంలో నుంచి గడిచిన 4 ఏళ్లుగా ఈ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పేరుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆర్థిక భారం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడడంతోనే ఈ చెల్లింపు జాప్యం జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, ఆర్థిక పరంగా తీవ్రమైన ఒత్తిడి ఉన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే మీ బకాయిలు చెల్లిస్తామంటూ వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇప్పటికే 1200 కోట్లకు సంబంధించి టోకెన్లు కూడా మంజూరు చేశారు. టోకెన్లు మంజూరు చేసినా అటు చెల్లింపులు జరగడం లేదంటూ అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అటు ఆ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ప్రస్తుతానికి వెంటనే 600 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తాం. ఆ తర్వాత దీపావళిలోపు మరో 600 కోట్లు ఇచ్చిన 1200 కోట్ల టోకెన్లకు సంబంధించి 2 విడతల్లో వెంటనే చెల్లింపులు చేస్తాం. మిగతా బకాయిలు కూడా ప్రతి నెల కొంత చెల్లించుకుంటూ వస్తామని చెప్పడంతో అటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ను విరమించుకున్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అటు గత ప్రభుత్వ హయాంలో ఒక విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో కూడా అనేక అంశాలు వెలుగు చూసాయి. దాన్ని కూడా నిన్న మీటింగ్లో ప్రస్తావనకు వచ్చింది. ఏ అయితే కాలేజీలు నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలు పట్టించుకోకుండా నిర్వహిస్తున్నారో వాటిపైన చర్యలు తీసుకుని
తీసుకుంటాం. ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా కళాశాలల నిర్వహణ ఉండాలి. ఇకపైన దీనిపైన అటు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అటు కళాశాల నిర్వహణకు సంబంధించి ఒక కమిటీని కూడా వేస్తాం. ఆ కమిటీ కన్సర్న్లోనే అటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి అటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలో ఆ కమిటీ పనిచేస్తుందంటూ అటు మంత్రులు చెప్పడం జరిగింది. అటు బట్టి విక్రమార్క నిన్న అటు సమావేశం ముగిసిన తర్వాత చర్చలు సఫలమైన తర్వాత కూడా చెప్పారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి రావడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆర్థికపరమైన క్రమశిక్షణ లేకపోవడం, అవకతవకలతో ఎడాపెడా చెల్లింపులు చేయడం, ఆ చెల్లింపులు చేయకుండా కొన్ని సార్లు ఆపివేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితులకి దారితీసాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల తరపున అటు రమేష్ మాట్లాడారు. ఆయన కూడా ప్రస్తుతం ప్రభుత్వం పైన ఉన్న ఆర్థిక భారం పరిస్థితి తెలిసినప్పటికీ కూడా కళాశాల యాజమాన్యాలు కూడా అంతకంటే తీవ్రమైన భారాన్ని మోస్తూ ఉన్నాయి. ఇప్పటికే కళాశాల నిర్వహణ కష్టమైపోయిన నేపథ్యంలో తమను సానుకూలంగా అర్థం చేసుకొని ఈ ఫండ్లన్నీ కూడా రిలీజ్ చేయడం పైన వాళ్ళు కూడా హర్షం ప్రకటించారు. ఈ రోజు నుంచి కళాశాలల బంద్ను అటు విరమించుకుంటున్నట్లుగా ప్రకటించడంతో అటు విద్యార్థులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు 2 రోజుల పాటు టెన్షన్ క్రియేట్ చేసింది. కళాశాలలన్నీ కూడా బంద్ చేస్తామంటూ చెప్పడంతో ఆ ప్రభావం విద్యార్థుల మీద పడుతుందంటూ అటు మంత్రులు కూడా భావించారు. కానీ సకాలంలో చర్చలు జరపడం, చర్చలు సఫలం అవ్వడం, వీళ్లకు సరైన హామీ లభించడంతో బంద్ను కూడా ప్రైవేట్ కళాశాలలు విరమించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ పవన్. మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో 1200 కోట్లకు ఆల్రెడీ టోకెన్లు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా నిధులు రావట్లేవంటూ, నిధులు రిలీజ్ చేయట్లేరంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిన్నదాకా బంద్ పాటించాయి. అయితే ఆ 1200 కోట్ల టోకెన్స్లో 600 కోట్లు చెల్లించే విధంగా, మళ్ళీ మిగతా 600 కోట్లు దీపావళిలోగా చెల్లించే విధంగా ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాల మధ్య చర్చలు సఫలం కావడంతో మళ్ళీ ఇవాటి నుంచి యథావిధిగా ప్రైవేటు కాలేజీలు తెరుచుకోనున్నాయి.